ఈరోజు నాలాంటి ఒక యువకుడికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారు ఈరోజు నాలాంటి కష్టపడే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటి ఒక యువకునికి ఈరోజు రాజ్యసభ పంపిస్తున్నారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది కేవలం నాకే కాదు, నాతో పాటు వందల మంది, వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నాతో పాటు పనిచేశారు. ఇదంతా వాళ్ళందరి కృషి. ముఖ్యంగా ఈరోజు బీసీ నాయకత్వంలో బీసీ సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మా యాదవ్ సోదరులందరూ కూడా యాదవ్లోకి ఏం అవకాశం దొరకలేదని ఒక బాధలుండే. కానీ ఈరోజు నాకు ఇచ్చిన తర్వాత మొత్తం యావత్ తెలంగాణలో యాదవ్ సోదరులందరికీ కూడా ఒక ఆనందమైన వాతావరణం కనిపిస్తుంది. వాళ్ళందరి తరఫున సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, దీపాదాస్ మున్షి గారికి, రేవంత్ అన్న గారికి, అందరు ఎవరైతే ఇది ఒక ఆపర్చునిటీ అంటే వాళ్ళు ఒక ఆపర్చునిటీ నాకు లాంటి కష్టపడే వానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి. అంటే పార్టీలో నిరంతరం డిసిప్లిన్ గా ఉండి కష్టపడితే ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఇట్లాంటి ఆపర్చునిటీలు వస్తాయని ఒక మెసేజ్ ఈ రోజు నా తరఫున ఒక మొత్తం దేశానికి నేను నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలే. నేను హాయిగా లోక్సభ కొట్లాడదామని ప్రిపరేషన్ చేస్తుండే, బస్తీలలో తిరుగుతుండే, బస్తీలలో అందరినీ కలుస్తుండే, కమ్యూనిటీలలో అందరినీ కలుస్తుండే. అనుకోకుండా నాకు అదృష్టానం పెద్ద అవకాశం సికింద్రాబాద్ ఎవరికి ఇస్తారు ఇప్పుడు? అన్ని పార్టీ డిసైడ్ చేస్తారు.